హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లోని పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ స్టైల్ కాంబో అయితే లంచ్ కాంబో అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. సీజన్ మారింది కదా, సో ఈ వర్షాకాలంలోని జలుబు దగ్గు ఇలా చేసిన తర్వాత ఏం తినబుద్ధి కాదు. కానీ ఈ ఒక్క రెసిపీ ట్రై చేయండి, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది అండ్ నోటికి కూడా కమ్మగా ఉంటుంది. అదే ఉల్లిపాయ పులుసు. చిన్న చిన్న ఉల్లిపాయలతోని ఈ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దాంతో పాటుగా నేనైతే కరకరలాడే చామగడ్డ ఫ్రైని పేరప్ చేశాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంది. దాంతో పాటుగా కొంచెం హెల్తీగా సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను. క్యారెట్ అండ్ కీర రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. సో పిల్లలకైతే చిన్నప్పటి నుండే అలవాటు చేసేయండి. దాంతోపాటుగా వేడి వేడి అన్నం, అంతే. ఇలా ఉంటే మన లంచ్ ప్లేట్ ఖచ్చితంగా ఖాళీ అవ్వాల్సిందే. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పేయండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుగా ఈ పులుసుకి చిన్న చిన్న ఉల్లిపాయలను అయితే ఒలిచి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి. నేను వెల్లుల్లిపాయలు ఎలా ఒలుస్తానంటే, ఎప్పుడైనా సరే ఎక్కువ వలాలి అన్నా, లేదు అంటే త్వరగా ఇలా ఫాస్ట్గా వలిచేయాలి అన్నా సరే, నేనైతే ఒక ట్రిక్ ఫాలో అవుతాను. అదే, ఒక్కసారి ఏదైనా దంచుకునేది తీసుకొని ఒక్కసారి ఒక పంచ్ ఇచ్చామనుకోండి, దంచితే ఈజీగా అయితే తొక్కొచ్చేస్తుంది. సో ఈ ట్రిక్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే దాంతోపాటుగా 2 మెంతులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఒలిచి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇంకా చిన్న చిన్న ఆనియన్స్ అయితే బాగుంటాయి. సో దాంతో పాటుగా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని, ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని కూడా పోసుకొని దాని తర్వాత అందులోకి పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పొడి, ఈ 3 వేయండి. ధనియాల పొడి మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో ఈ 3 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. అండ్ కరివేపాకు ఉంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. నాదైతే కరివేపాకు పొడి ఉంది నా దగ్గర, సో కరివేపాకు పొడి యాడ్ చేశాను. దాని తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత మొత్తం చింతపండు అంతా దగ్గరికి అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి అయినంత వరకు నిదానంగా మగ్గించుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని, కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకొని, ఇప్పుడు కారానికి తగినట్టు కారం వేసేసుకోండి. అంతే. ఇంకొక 2 నిమిషాలు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా అయినంత వరకు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అని అంటే మీ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో నేను ఇది కర్రీ ఒకవైపు చేస్తూ ఇంకో పక్క ఈ చామగడ్డలను అయితే ఉడికించేసాను. చిన్న ఉప్పు నీళ్లు వేసి ఉడికించేసాను. ఇప్పుడు తొక్కలన్నీ తీసేసుకొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని కొంచెం నూనె, అలాగే ఈ చామగడ్డల్ని కూడా యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లోని క్రిస్పీగా అయినంత వరకు కాల్చుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఓపికగా ఫ్రై చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది ఫ్రై. సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా ఉంటే ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చామగడ్డల్ని మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత అందులోకి కారానికి తగినట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం ఏదైనా సరిపోతే యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకొక 4-5 నిమిషాలు బాగా వేగనిస్తే ఇది కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, ఫైనల్గా కరకరలాడే చామగడ్డలు ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయింది. సలాడ్ కోసం అయితే ఆల్రెడీ నేనైతే అన్నం వండేసాను. అన్నం వండేసిన తర్వాత ఇంకా సలాడ్ కూడా పక్కన పెట్టేశాను. అంతే. టేస్టీగా అన్నీ రెడీ అయిపోయి ఇంకా ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.